నాయనార్లు గొప్ప శివభక్తులు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి. గుగ్గులు కలశనాయనార్ గురించి ఈరోజు తెలుసుకుందామా? చోళదేశమున తిరుక్కడవూరులో గుగ్గులు కలశనాయనారు జన్మించాడు. ఆయన బ్రాహ్మణుడు. అతడి ఈశ్వరుని పేరు అమృత ఘటేశ్వరుడు. దేవతలు అసురులు అమృత కలశంతో ఆ ఊరు వచ్చారు. వారు ముందుగా స్నానము చేయుదుము అనుకున్నారు. ఆ కలశాన్ని నేలపై ఉంచి నదికి స్నానమునకు వెళ్ళారు. వారు తిరిగి వచ్చి ఆ కలశమును తీసుకుందామంటే నేల నుంచి అది పైకి రాలేదు. ఆ కలశం లింగంగా మారింది. అందుకని ఆ లింగాన్ని అమృతలింగం అంటారు. మార్కండేయుడు ఈ లింగము వద్దనే తపస్సు చేసి తన 16వ ఏట అమరుడయ్యాడు. ఇక్కడ అమ్మవారి పేరు అభిరామి అమ్మన్. అభిరామ పట్టారు అను భక్తుని ఎడల ఆ అమ్మవారు విశేషమైన అనుగ్రహాన్ని వర్షించారు. రాజుగారి ఆగ్రహం నుండి అతనిని తప్పించుటకు ఈమె అమావాస్యను పౌర్ణమిగా మార్చింది. గుగ్గులు కలశనాయనారు ఈ ఆలయమున శివునికి ప్రతిదినము గుగ్గిలముతో ధూపము వేయిచూ పూజ చేసేవాడు. ఈ కారణంచే అతనికి గుగ్గులు కలశనాయనార్ అను పేరు వచ్చింది. గుగ్గిలముతో శివునికి ధూపమును సమర్పించుట గొప్ప సేవగా భావించాడు. అందువలన చేతిలో ఒక చిన్న కుంపటి, అగ్ని, గుగ్గిలము పుచ్చుకొని నిరంతరము శివునికి గుగ్గిలము ధూపం వేయిచూ అర్చిస్తూ గడిపేవాడు. ఈ భక్తుని సేవా విశేషము అతని శివార్చన తపన పరమశివుని పరవశింపజేశాయి. అతని పరమభక్తి విశేషాలు ప్రపంచానికి చూప నిశ్చయించాడు. శివుని సంకల్పమున నాయనారు కటిక పేదవాడయ్యాడు. ఆస్తి అంతా అమ్ముకోవలసి వచ్చింది. కుటుంబము పస్తుంటున్నది. అయినా నాయనారు తన గుగ్గిలం సేవలు మానలేదు. ఒక రోజున భార్య ఇలా అనుకుంది, ఉన్న అన్నింటినీ అమ్మివేసుకున్నాము. ప్రతి స్త్రీ భర్త చనిపోవునంత వరకు అట్టే పెట్టుకోవలసిన మంగళసూత్రము మాత్రం మిగిలి ఉంది. భర్త పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. ఇలా ఆలోచించి మెడలో పుస్తెలకు బదులుగా పసుపు కొమ్ము ఉంచుకొని తన బంగారు మాంగళ్యమును భర్తకు తీసి ఇచ్చి దీనిని అమ్మి ధాన్యము తీసుకుని రండి అని భర్తను ప్రార్థించింది. అతడు అది పుచ్చుకొని అంగడికి బయలుదేరాడు. బజారునకు పోవుచుండగా ఒక వర్తకుడు గుగ్గిలము మూటలను భుజముల మీద ఉంచుకుని విక్రయించుటకు ఎదురుజుచ్చుచుండ చూచి, నాయనారు, ధాన్యము కొనుట కంటే దేవుని సేవకు ఉపయోగపడు గుగ్గిలము కొనుట చాలా మంచిది అని మంగళసూత్రమును అతనికిచ్చి వర్తకం నుండి గుగ్గిలము మూటలను కొని వాటిని ఆలయమునకు తీసుకుని వెళ్ళి యథారీతిన గుగ్గిలము ధూపముతో తపోమగ్నుడయ్యాడు. క్షుద్బాధ తట్టుకోలేక నాయనారు యొక్క పిల్లలు అలసి పడుకున్నారు. జాము రాత్రి గడిచిన భర్త ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అప్పుడు నాయనారు భార్య దైవమును ప్రార్థింప మొదలెడింది. తనకు అతి పవిత్రమైన మాంగళ్యమును కూడా తన భర్త పిల్లల ఆహారము కొరకు పసుపు కొమ్ముతో సరిపెట్టుకుని ఇచ్చాను. అయినప్పటికీ ఓ పరమేశ్వర, ఇలా జరుగుతున్నదేమి అని ప్రార్థించింది. ఆమె ప్రార్థనకు, నాయనార్ భగవత్సేవ నిష్టకు, వారి మంచితనము పవిత్రతకు పరమేశ్వరుడు చాలా సంతృష్టి చెందాడు. కురాల్లో పతిని దైవముగను వ్రతమున్న ఇల్లాలు కురియుమన్న క్షణమే కురియువాన అని కీర్తింపబడినయున్నది. ఆమె కలలో శివుడు కనబడి నీకు సకల సౌభాగ్యాలు ఇస్తున్నాను అన్నాడు. ఆమె మేల్కొనగానే ఆమె చకుతురాలగునట్లుగా వారి గృహము సకల సంపదలతో నిండిపోయింది. వెంటనే ఆమె పరవశంతో పరమేశ్వరుని స్తుతించింది. ఆయనపై పాటలు పాడింది. మహానందభరితురాలై వెంటనే వంట చేసి తన బిడ్డలకు అన్నము పెట్టి భర్త రాకకై వేచి ఉంది. అక్కడ ఆలయంలో ఈశ్వరుడు నాయనార్ను, ఆకలిగొని ఉన్నావు, ఇంటికి పోయి భుజింపుము అని ఆదేశించాడు. ఇంటికి పోగా అతనికి ఆశ్చర్యమైంది. ఈ భాగ్యమంతా ఎలా వచ్చింది అని భార్యను అడిగాడు. ఆమె జరిగిందంతా చెప్పింది. అంతటి శివానుగ్రహమునకు అక్కడకు చేరిన శివభక్తులతో కలిసి శివుని బహుదా కీర్తించాడు. నాయనారు ఈ సంపదను తనదిగా భావించలేకపోయాడు. ఇదంతా శివునిది, దీన్ని శివభక్తులకే వినియోగించాలి అని అంటూ వారి నిరంతర సేవ కొనసాగించాడు. ఒక రోజున నాయనారు తిరుప్పనందాళ్ దేవాలయము సందర్శించుకుందామనుకున్నాడు. అరుణ సతీషుని దేవాలయము అక్కడ ఉన్నది. ఒక రాక్షసుని కుమార్తె తాటక పుత్రునికై అతడ శివలింగాన్ని రోజూ అర్చించేది. ఒక రోజున ఆ లింగమును పుష్పహారంతో అలంకరిద్దామని పూలదండను ఎత్తి పట్టుకోబోయింది. ఆమె వస్త్రము నడుము నుంచి జారబోయింది. వస్త్రమును 2 మోచేతులతో అదిమి పెట్టింది. అందుకని ఆమె చేతులు ఎత్తలేకపోయింది. ఆమెకు కలిగిన అసౌకర్యమునకు తొలగించుకొనుటకు శివుడు ఓ ప్రక్కకు ఒరిగి ఆమె దండను స్వీకరించాడు. అప్పటి నుండి ఆ లింగం అట్లానే ఒరిగి ఉండిపోయింది. చాలామంది ఆ లింగంను సరిచేయ ప్రయత్నించారు, కానీ వీలు కాలేదు. రాజుగారు ఆ వంపుకు మోకులు తాళ్ళు కట్టించి ఏనుగులతో లాగించారు. ప్రయోజనము కలుగలేదు. రాజుగారికి ఇక ఏమి చేయాలో పాలుపోలేదు. ఈ సంగతి గుగ్గులు కలశనాయనారుకు తెలిసింది.
అచ్చటికి వెళ్ళి నేను కూడా కొంచెం ప్రయత్నించెదను అని ఆ శివలింగము వంపును తాడుతో బిగించి ఆ తాడు కొసను తన మెడకు కట్టుకుని శివధ్యానము చేస్తూ లాగాడు. అలా చేసిన తోడనే లింగము వంపు సరి అయ్యి యథాస్థితికి వచ్చింది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. రాజు దానిని చూచి ఇతడు భక్తి అనే త్రాడుతో ఇట్లు చేయగలిగాడు అని అర్థమై నాయనార్ను ఎంతగానో గౌరవించి అనేక విధముల కీర్తించాడు. నాయనారు భక్తి ప్రపత్తులు అంతటా వెల్లడయ్యాయి. కొన్ని దినములకు వాగేశ నాయనారు, జ్ఞాన సంబంధ నాయనారు అతడికి వచ్చారు. గుగ్గుల కలసి నాయనారు వారిద్దరినీ అనేక విధముల సేవించి జీవించి ఉన్నంత కాలము శివసేవలో గడిపి అంజమన శివ సాయుధ్యమును పొందినాడు. ఓం నమ శివాయ.